బ్రహ్మాండంగా రాజకీయాల్లో అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. హైయెస్ట్ రిగార్డ్ ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళకి. పనికి మాలిన సన్నాసులు ఇంకా ఒక్కొక్కడు ఎన్లిస్ట్లను కూర్చుంటారు చంద్రిక్ గారు అక్కడ. ఇక్కడ ఇంకోటి చూడండి, నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే దెర్ ఈస్ ఎ రీజన్ చంద్రిక్ గారు. ఇవాళ దే జస్ట్ కాంట్ గెట్ అవే విత్ ఎవ్రీథింగ్. నాకు వైఎస్ఆర్సీపీ ఈ వెధవతోటి వెధవనే అంట. ఎందుకనంటే మీరు నన్ను ఆపినా నేను అదే మాట అంట. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఒక ఆడపిల్ల మీద ఈ రకంగా దాడి చేయడానికి కుక్కల విద్యాసాగర్ ఏమంటాడు, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదా, ఇంకేమంటాడు, ఇంగ్లీష్ లో పచ్చి బూతులు, కాదంబరి జత్వాని గురించి నమ్మలేని నిజాలు. నేనేమంటానంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో కదా చంద్రిక్ గారు, ఈ ఛానల్ జత్వాని గారిని ఎందుకు కూర్చోబెట్టి నీ వర్షన్ ఏంటమ్మా అని అడగలేదండి? ఎందుకంటే మీరు ట్రై చేశారు, కుక్కల విద్యాసాగర్ కి మీరు ట్రై చేశారు, మిగతా ఛానల్స్ అన్ని ట్రై చేశారు, రాలేదా మహాన్ మనిషి. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు జత్వాని గారిని కూర్చోబెట్టి అమ్మ నీకేం ఇబ్బంది జరిగింది అని ఎందుకు అడగలేకపోయారు? హౌ కెన్ యూ పాస్ ఆన్ లైక్ దిస్? నిందితురాలకి బాబు ప్రభుత్వం విశిష్ట మర్యాదలు, పోలీసుల్నే బ్లాక్ మెయిల్ చేస్తున్న జత్వానియా, తమాషాలు ఆడుతున్నారా? ఏం మర్యాదలు చేశామండి? ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది అని అంటే నన్ను లిటరల్ గా నన్ను ఒక రకంగా సెక్షువల్ అసాల్ట్ చేశారు, ఫిజికల్ అసాల్ట్ చేశారు, ఇమోషనల్ అసాల్ట్ చేశారు అని చెప్తే ఆ అమ్మాయికి భరోసాగా నిలబడ్డం మేము చేసిన తప్ప. మరి ఇవాళ రోజు మీరు కూడా తప్పేనా చంద్రిక్ గారు? అసలు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు కూడా తప్పేనా? తప్పే, ఇప్పుడు అందరిది తప్పే, రమాదేవి గారు తప్పే, మంది తప్పే, అందరు తప్పే. నేను ఏమంటానంటే వీళ్ళ ఒక సార్ట్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇట్ టెర్రరిజం అండి, తీవ్రవాదం. అప్పట్లో మీకు గుర్తుందో లేదు, చంద్రబాబు గారు పదే హెచ్చరించారు, ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు టెల్. ఎందుకనంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు ఏ డెసిషన్ అన్నా తీసుకోవాలి అని అంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకోరు. ఇక్కడ వరకు వచ్చింది. వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీళ్ళని డ్రైవ్ చేసిన ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ఏంటి? ఒకటి చెప్తాను చంద్రిక్ గారు, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పుడు ఒక్కొక్కడు ఎవడైతే కూర్చొని ఇది చేయించాడు చూసారా, అది ఎవరు అనేది ఉందా ఇన్ఫర్మేషన్? ఒక విషయం డెఫినెట్ గా సీఎంఓకి వెళ్ళి మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు సీఎంఓలో? అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి లేదా సజ్జలు మాట్లాడాలి. ఇద్దరు ఎవరు మాట్లాడాలో ఇద్దరు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? సజ్జలు ఎక్కడ పోయాడు? సజ్జల ఇస్ మిస్సింగ్ అని ఒకటి పెట్టండి. ఎందుకంటే అంటే వచ్చి ప్రెస్ ముందర కూర్చొని అవాకులు చెవాకులు మాట్లాడేవాడు కదా 5 సంవత్సరాలు. ఎక్కడ పోయాడు సజ్జల? నేను అడిగేది అది. ఎక్కడ పారిపోయాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీని మీద మాట్లాడలేదు? ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఇలాంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అప్పటి హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత వీళ్ళు స్పందించాలి కదా. అసలు ఈ పాయింట్ కూడా ఒకటిసారి మనం బ్రేక్ తర్వాత సత్యనారాయణ గారితో మాట్లాడదాం. ఒక మేజర్ పాయింట్ ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ కట్ డైరెక్షన్స్